నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. బ్రిటిష్ కాలం నాటి నుంచి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ కాపు రిజర్వేషన్ విషయంలో ఈ దాగుడుమూతలేంటి? కాపు రిజర్వేషన్ ఉద్యమానికి ముగింపు ఎప్పుడు? అసలు ఈ రిజర్వేషన్కున్న అడ్డంకులేంటి? ఇవాల్టి బిగ్ స్టోరీ. మా హక్కు మాకివ్వండి, మా రిజర్వేషన్ మాకు కల్పించండి అంటూ కాపు రిజర్వేషన్ ఉద్యమం ఉన్నట్టుండి ఎగిసిపడుతుంది. అంతలో ఏమవుతుందో ఏమో నీరు గారిపోతుంది. ప్రభుత్వాలు కూడా అసెంబ్లీ బిల్లులు పాస్ చేస్తాయి. ఆ తర్వాత బిల్లు కాస్త ఆగిపోతుంది. కాపు రిజర్వేషన్ 3 అడుగులు ముందుకెళ్తే 6 అడుగులు వెనక్కి వేస్తుంది. ఎందుకు? కారణాలు ఏమై ఉంటాయి? కాపుల ఆశయాలు ఎప్పుడు నెరవేరుతాయి? ఈ విషయంపై కాపుల ఆలోచనలేంటి? రిజర్వేషన్ సాధనలో ఇప్పటి కాపు నేతల ఎత్తుగడలేంటి? వాటి ఫలితాలు ఎలాంటివి? కాపు ఉద్యమం ఇది తరతరాల నాటి ఉద్యమం. నాటి నుంచి నేటి వరకు కాపు ఉద్యమం ఎన్నో ఘటనలు, మరెన్నో మలుపులు తీసుకుంది. అయినా సరే ఇంతవరకు ఎలాంటి ఫలితాలను ఇచ్చిందే లేదు. కొన్నాళ్ల క్రితం తీవ్రంగా ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయటంతో మళ్లీ కాపు ఉద్యమం తెరపైకొచ్చింది. ఈ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రస్తావించేలా చేస్తోంది. అటు పాలకులు, ఇటు రాజకీయ నేతల మాట మార్పులను గుర్తు చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లవుతున్నా అంతకు ముందు నుంచి ఉన్న ఉద్యమం ఒక రూపం రాకుండా ఉన్నదే లేదు. ఎన్నో సమస్యలు, మరెన్నో పరిష్కారాలు లభించిన దాఖలాలు ఉన్నాయి. కానీ కాపు ఉద్యమం మాత్రమే నాటి నుంచి నేటి వరకు అపరిష్కృతంగా ఉంటూ వస్తోంది. కాపు రిజర్వేషన్ విషయానికి వస్తే దీనికి ఉన్నటువంటి నేపథ్యాన్ని ఈ సందర్భంలో కూడా కొంత చెప్పవలసిన అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. 1932, 34 సమయాల్లో, ఆ సంవత్సరాల్లో డాక్టర్ అంబేద్కర్ అలాగే కోర్మ వెంకటరెడ్డి నాయుడు గారి యొక్క సహకారంతో కాపు కమ్యూనిటీని బీసీగా పరిగణిస్తూ బ్రిటిష్ గవర్నమెంటు శాసనం చేయడం జరిగింది. అయితే ఇలాగ 1956 వరకు కాపులంతా కూడా బీసీలుగానే పరిగణించబడుతున్నారు. 56 సంవత్సరంలో డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు ఈ కాపుని మళ్ళీ ఓసీగా మార్చడం, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు మళ్ళీ కాపుని బీసీగా మార్చడం, తర్వాత బ్రహ్మానందరెడ్డి గారు వచ్చిన తర్వాత కాపుని మళ్ళీ ఓసీలుగా మార్చడం, బీసీ నుండి తొలగించి ఓసీలుగా మార్చడం జరుగుతుంది. అందుచేత ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, కాపు రిజర్వేషన్ అనేది కొత్త నినాదం కాదు. మాకు ఉన్నటువంటి ఆ పాత రిజర్వేషన్ని పునరుద్ధరణ చేయవలసిందిగా మేము ఇప్పుడు కోరుతూ ఉన్నాం. అయితే ఈ ఉద్యమం అనేక సంవత్సరాల నుండి జరుగుతుంది. ముఖ్యంగా మా ముద్రగడ పద్మనాభం గారు వచ్చిన తర్వాత ఉద్యమానికి మంచి ఊతం రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, కాపు వర్గంలో, ఓసీ వర్గంలో అట్టడుగు నుండేటువంటి వర్గం, సామాజిక వర్గం ఏంటంటే కాపులు. ఉన్నట్టుండి పోరాటాలు పురుడు పోసుకుంటాయి. అంతలో ఏ లోపాయికారి ఒప్పందాలు కుదురుతాయో ఏమో సడన్ గా ఆగిపోతాయి. కాపు ఓటు బ్యాంకు తమ గెలుపోటముల్లో అత్యంత ప్రధాన పాత్రగా గుర్తెరిగిన రాజకీయ నాయకులు ఎన్నికల ముందు వరకు ఒక మాట, అయ్యాక మరో మాట, ఇలా తరచూ కాపుల మనోభావాలతో ఆడుకుంటూనే ఉన్నాయి పార్టీలు. జాతీయ స్థాయిలో కాపుల కోసమంటూ నిలబడి వారికి రావాల్సిన రిజర్వేషన్ తీసుకొచ్చిందే లేదు. ఈ లోపం బయటపడకుండా ఉండేందుకు కార్పొరేషన్లు పెట్టడం, 1/2 కాపులకు తాయిలాలిచ్చినట్టు చెప్పుకోవడం, ఆ కాకి లెక్కలతో కాపుల దృష్టి మరల్చే ప్రయత్నమూ చేయడం. నాడు చంద్రబాబు చేసిందే నేడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అదే అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన విధం కాపు జాతి మొత్తానికి తెలిసిందే. మొన్నటి వరకు చంద్రబాబు కాపుల మనోభావాలతో ఆటాడుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారు. అంతే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. బీసీ కార్పొరేషన్ స్థాపించి తద్వారా కాపు నేస్తం అంటూ ఓ పథకం ప్రవేశపెట్టి కాపులకు మేమొచ్చి 2 ఏళ్లు కాకుండానే 1000 కోట్ల రూపాయలు ఇచ్చామంటూ డబ్బాలు కొడుతోంది వైసీపీ. ఇదే ప్రశ్నించారు జనసేనాని పవన్ కళ్యాణ్. అన్ని పథకాల్లో అందరితో సమానంగా ఇచ్చిన గణాంకాలన్నింటినీ కాపులకే ఇచ్చినట్టు చూపుతూ ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నారు? అసలు మీరు కాపులకు చేయాల్సిందేంటి, చేస్తున్నదేంటన్నది పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్న. ఏంటిది?
ఎన్నాళ్లని తమ ఉనికి కాపాడుకోవడానికి నేతలు ఉన్నట్టుండి ఉద్యమ ప్రస్తావన చేయడం, తర్వాత మర్చిపోవడం. నిజంగా ఇదంతా కాపుల కోసమేనా? లేక తమ మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు ఈ పోరాట ముద్రను ముందుకు తెస్తుంటారా? కాపులకు నిజమైన న్యాయం జరిగేదెప్పుడు? కాపుల చిరకాల వాంఛ నెరవేరేదెప్పుడు? ఇప్పట్లో ఉందా లేదా? కేంద్ర ప్రభుత్వం జనరల్ కేటగిరీలో 10% రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసిన నేపథ్యంలో 5% ఇస్తామని ప్రకటించి కూడా కాపులకు రావాల్సిన రిజర్వేషన్ ఎందుకు రావట్లేదు? దీని వెనక ఎవరున్నారు? పాలకుల, ఉద్యమ నాయకుల, లేక వీళ్లను నిలదీయలేని స్థితికి చేరిన సాధారణ కాపు ప్రజలదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. 1-2 కాదు, కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం. రాష్ట్రాలు చీలాయి, కలిశాయి, తిరిగి చీలాయి. ఎన్నో మార్పులు చేర్పులు సంభవిస్తున్నాయి. కానీ నాటి నుంచి నేటి వరకు ఊగిసలాడుతూనే ఉన్న ఉద్యమం ఏదైనా ఉందంటే అది కాపు రిజర్వేషన్ ఉద్యమమే. రిజర్వేషన్లు మేము సాధిస్తామంటూ హామీలు గుప్పించిన పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి. కానీ కాపులకే ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు. ఈ అందరి ద్రాక్ష అందేది ఎప్పుడు? ఇలా ఎన్నేళ్ళి నిరీక్షణ. కాపులకు రిజర్వేషన్లు అంది వారి వారి జీవితాల్లో మార్పు వచ్చేదెప్పుడు? ఊపు తెచ్చేదెప్పుడు? అది 1915 భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మద్రాస్ ప్రెసిడెన్సీ. కాపులు వెనుకబడిన కులాలుగా గుర్తించింది నాటి బ్రిటిష్ ప్రభుత్వం. దీని ప్రకారం ఆంధ్ర ప్రాంతపు వెనుకబడిన తరగతుల జాబితాలో కాపులు కూడా చేరారు. 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల జాబితాని స్వల్ప మార్పులతో ఆమోదించారు. అప్పుడు కాపులకు కూడా రిజర్వేషన్లున్నాయి. 1956 నవంబర్ 1న తెలంగాణతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డప్పుడు ఏపీ వెనుకబడిన కులాల జాబితాతో పాటు హైదరాబాద్ స్టేట్లోని వెనుకబడిన కులాల జాబితా కూడా ఉండేది. దీంతో వెనుకబడిన తరగతులకు 2 జాబితాలు ఏర్పడ్డాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే 1956లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జాబితా నుంచి కాపులను తొలగించింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 1961లో ఒక ఉత్తర్వు ఇచ్చింది. దీని ద్వారా తిరిగి కాపులను వెనుకబడిన తరగతి కింద గుర్తించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ జీవోలోని సాంకేతిక కారణాలు ఎత్తిచూపుతూ హైకోర్టు కొట్టివేసింది. నాటి నుంచి కాపుల రిజర్వేషన్ల కోసం డిమాండ్లు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో కాపు, దాని ఉపకులాలతో కలిపి 27% వరకు ఉంటారు. ఏ పార్టీకైనా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే వర్గం ఏదైనా ఉందంటే అది కాపే. దీంతో కాపు ఉద్యమం అన్నది ఏ పార్టీకైనా కీలకంగా మారుతూ వచ్చింది. ఇది ఒక శుభ పరిణామమే. కానీ దీన్ని అడ్డంగా పెట్టుకుని పార్టీలు కాపులతో రాజకీయం చేయడం మొదలుపెట్టడమే అసలు సమస్యగా మారింది. 1982లో టీడీపీ ఏర్పడ్డప్పుడు బీసీలతో పాటు కాపులు కూడా ఆ పార్టీ వైపునకే మళ్లారనే విశ్లేషణలు ఉన్నాయి. అంతకుముందు జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ పద్మనాభం కూడా టీడీపీలో చేరారు. 85లో ఇదే ముద్రగడ ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి కూడా అయ్యారు. దీంతో కాపులు టీడీపీ వైపే ఉన్నారనే మాటకు మరింత బలం చేకూరింది. సరిగ్గా ఇదే కాలంలో కాపులు రాజకీయ శక్తిగా ప్రబలే యత్నాలు సైతం ముమ్మరమయ్యాయి. వంగవీటి మోహన్ రంగా ఏకంగా కాపునాడు ఏర్పాటు చేశారు. అంతగా కాపు ఐక్యత ఒక రూపు దాల్చింది. ఈ ఊపు గుర్తించిన ముద్రగడ 1988లో టీడీపీ నుంచి బయటకొచ్చి కాపునాడులో కలిశారు. ఏలూరు, విజయవాడల్లో కాపునాడు బహిరంగ సభలు కూడా నిర్వహించారు. తదనంతర పరిణామాల్లో ముద్రగడ కాంగ్రెస్లో కలవటం, మంత్రి కావడమూ జరిగాయి. ఈ పరిణామాల కారణంగా 1994లో కాపు రిజర్వేషన్ మూవ్మెంట్ మరింత విస్తృతమైంది. దీంతో నాటి కాంగ్రెస్ గవర్నమెంట్ కాపులను బీసీలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోమారు దురదృష్టం వెంటాడడంతో కాపులను బీసీలుగా గుర్తించడానికి తగిన ప్రాతిపదిక చూపలేదంటూ ఈ ఉత్తర్వులను సైతం కొట్టేసింది హైకోర్టు. అలా కాపులు రెండోసారి కూడా కోర్టు ద్వారా రిజర్వేషన్ అర్హతకు దూరమయ్యారు. ఈ దాగుడుమూతల దండాకోర్లో రాజకీయ పార్టీల పాలిట ఇదో ఎన్నికల ప్రచారాస్త్రమైంది. అత్యధిక ఓటు బ్యాంకు గల కాపులను ఆకర్షించడానికి ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నించేవి. ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ కాపు రిజర్వేషన్ను ఎన్నికల్లో ఓ ట్రంప్ కార్డుగా వాడుతూ వచ్చాయి. తామంటే తాము కాపులకు రిజర్వేషన్ సాధిస్తామంటూ హామీలు గుప్పిస్తూ రాసాగాయి. ఎన్నికల ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. టీడీపీ, కాంగ్రెస్లకు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించేందుకు ముందుకొచ్చారు. అంతేకాదు రాష్ట్రంలోనే బలమైన వర్గంగా ఉన్న కాపుల ఆకాంక్షలను తమ పార్టీ నెరవేరుస్తుందన్న నమ్మకాలను కలిగించారు. అయితే ప్రజారాజ్యానికి బ్యాలెట్ బాక్స్ దగ్గర తగిన ఆదరణ లభించలేదు. దీంతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు.
తర్వాతి కాలంలో అంటే 2014 ఎన్నికల ముందు చిరంజీవి సోదరుడు పవర్ స్టార్గా ప్రేక్షకాభిమానం గల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అయితే తన పార్టీని ప్రత్యక్ష ఎన్నికల్లో నిలపకుండా కేవలం టీడీపీకి మద్దతు మాత్రమే ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తమ వెంట ఉన్నారనే ఉత్సాహంతో టీడీపీ కాపులకు రిజర్వేషన్ హామీలను భారీగానే గుప్పించింది. ఇవన్నీ ఫలించడంతో టీడీపీ ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది. మాటిచ్చి మర్చిపోవడం అలవాటైన బాబు తర్వాత కాపుల రిజర్వేషన్ సంగతే మర్చిపోయారు. దీంతో ఎన్నికల హామీని నెరవేర్చాలంటూ 2016లో ముద్రగడ నేతృత్వాన కాపు ఉద్యమం తిరిగి ముమ్మరమైంది. కాపు ఐక్య గర్జన పేరిట ఉధృతంగా మొదలైంది. ఒక దశలో ఈ ఉద్యమం ఉగ్ర రూపం దాల్చి హింసాత్మక ఘటనలకు కారణమైంది. ఎన్నికల హామీని ఎలాగూ నెరవేర్చలేకపోయిన చంద్రబాబు కాపులను శాంతించే యత్నం చేశారు. అందులో భాగంగా మంజునాథ కమిషన్ వేశారు. ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక మేరకు కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు బీసీ 5 కోటాలో 5% రిజర్వేషన్లు కల్పిస్తూ 2017 డిసెంబర్లో అసెంబ్లీలో బిల్లు ఆమోదమైంది. 2014లో కాపులకి రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి అని మేనిఫెస్టోలో పెట్టి తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమండి మాకు రిజర్వేషన్ ఇస్తానంటే చౌదరి గారు మమ్మల్ని చావబాదారండి. చాలా దారుణంగా మమ్మల్ని రోడ్డు మీద నడిస్తే కాపున్నవాడిని తీసుకెళ్ళి లోపలేసామని చెప్పేసి అని అప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్ గురించి కానీ ఎవడన్నా మాట్లాడితే వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి చాలా చిత్రహింసలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. మా నాయకుడు మా రిజర్వేషన్ గురించి పోరాడిన మహోన్నత వ్యక్తి మొదట పద్మనాభం గారిని కూడా చాలా దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరు తిట్టలేని భాషలో మాట్లాడలేని భాషలో కూడా చాలా దారుణంగా మాట్లాడి ఏ రకంగా చేశారో అందరూ చూస్తున్నారు. 2019 ఎలక్షన్ ఆసన్నమైందండి. అప్పుడు మేనిఫెస్టోలో మళ్ళా 10% ఏదో సెంట్రల్ గవర్నమెంట్ వారు రిజర్వేషన్ ఇస్తే దాంట్లో 5% కాపులకి రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. తర్వాత ఇది కుదరదు, ఇలా చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ గారు ఇప్పుడేం చెప్తున్నారంటే ఆ రోజున దామోదర్ సంజయ్ గారికి పెడితే రిజర్వేషన్ ఇస్తే మారెడ్డి గారు నీలం సంజయ్ రెడ్డి గారు తీసేశారు. అంచేత మారెడ్డి గారు తీసేశారు కాబట్టి నేను తీటే తప్పేండి అని చెప్పేసి అని మళ్ళీ ఈ రెడ్డి గారు వచ్చి మళ్ళీ రిజర్వేషన్ తీసేశారు. సామాజిక వెనుకబాటుతనం కారణంగా ప్రభుత్వ సర్వీసుల్లో కాపుల జనాభాకు తగిన ప్రాతినిధ్యం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాపులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం అయితే జరిగిపోయింది. అయితే ఇక్కడే కాపు రిజర్వేషన్కి మరో బ్రేక్ పడింది. ఈ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. కాపు రిజర్వేషన్లు కలిపితే సుప్రీం విధించిన 50% కోటాను అధిగమిస్తుందని పేర్కొన్న కేంద్రం 2018 ఫిబ్రవరిలో కాపు రిజర్వేషన్ బిల్లును తిరస్కరించింది. అంటే పూజారి వరమివ్వడానికి ఒప్పుకున్నా దేవుడు ఇవ్వలేదన్న చందంగా తయారైంది. ఈ పరిణామాలతో కాపు రిజర్వేషన్ మళ్లీ మొదటికే వచ్చినట్టయింది. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్ల నుంచి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో మనకి రాజకీయ రిజర్వేషన్లు ఎవరూ కూడా ఇంతవరకు అడగలేదు. అడిగిందల్లా ఏంటంటే ఉద్యోగం, విద్యా విషయం సంబంధించి రిజర్వేషన్లు కేటాయించి చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. అయితే గత సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈబీసీ కోటాలో 10% రిజర్వేషన్ ప్రకటించింది భారతదేశం స్థాయిలో. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ 10%లో 5% ప్రత్యేకించి కాపులకని ప్రకటించింది. ఆ ఫలాలు అందుతున్నాయి అనే సమయంలో ఎంతోమంది నిరుద్యోగ యువత కానీ చదువుకునే వాళ్ళు కానీ ఆశించే సమయంలో ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం అందరూ కూడా ఎంతో నిరుత్సాహంతో డేలా పడిపోయారు. అయినా ఆ ప్రభుత్వంలో మన కాపు సామాజిక వర్గం నుంచి ఎంతోమంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సి చేసి ఒత్తిడి తెచ్చి ఆ రద్దు నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కాపులకి రిజర్వేషన్ ప్రకటించి ఆదుకోవాల్సిందని కోరుతున్నాను. ఇలా కాపు రిజర్వేషన్ పోరాటానికి దశాబ్దాల చరిత్ర చేతికొచ్చినట్టే వచ్చి జారిపోతుంది. ఎన్నాళ్లుగానో వేచిన ఉదయం ఏనాటికైనా చూడగలమా అన్నది కాపుల మదిని తొలిచేస్తోంది. రిజర్వేషన్ అడ్డుపెట్టుకుని వివిధ పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయి, కానీ అసలు కాపులకే ఎలాంటి లబ్ధి చేకూడడం లేదు. జనాభా తామాషా ప్రకారం తమకు ప్రభుత్వ పదవులు, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లభించడం లేదని తేలినా ఫలితం కనిపించడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు అన్నది ప్రశ్నార్థకమైంది. మలుపుల మీద మలుపులు తిరుగుతూ వచ్చిన కాపు రిజర్వేషన్ ఒక్క కొలిక్కి వచ్చేదెప్పుడు? ఇది అసలు సాధ్యమవుతుందా కాదా? అయితే ఎందుకు కాదు? ఒకవేళ అయితే ఎలా సాధ్యమవుతుంది? ఒక్కో సమయంలో ఒక్కో అడ్డంకి. బీసీలకు కాపులకు సంబంధమే లేదంటూ నాటి ప్రభుత్వం కాపులను బీసీల జాబితా నుంచి తీసేసింది.
తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాపుల ప్రాధాన్యతను గుర్తించి బీసీలో చేర్చాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అది సాధ్యపడలేదు. సాంకేతిక కారణాలు బూచిగా చూపించి కొట్టేశారు. తర్వాత కూడా హైకోర్టు ఇలానే చేసింది. కొత్తగా కల్పించేదేం కాదు. గతంలో కాపులకంటూ రిజర్వేషన్లున్నాయి. అవే ఇమ్మంటున్నారంతే. రాష్ట్రం ఏర్పాటు, తర్వాత తెలంగాణతో కలయిక, ఆ తర్వాత 2 జాబితాల ఏర్పాటు, అటుపిమట రాష్ట్ర విభజన, ఇలా వరుస పరిణామక్రమాలతో కాపు రిజర్వేషన్ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వచ్చింది. ఇక చంద్రబాబు హయాంలో ముద్రగడ పద్మనాభం పోరాట ఫలితంగా కాపులకంటూ రిజర్వేషన్ వచ్చేసిందని సంబరపడేలోపే కేంద్రం ఈ బిల్లును తిరస్కరించింది. దీంతో మళ్లీ మొదటికే వచ్చింది. నాడు చంద్రబాబు చేసిందే నేడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు తప్పించి ఇందులో ఎలాంటి నిబద్ధత లేదన్నది ప్రధాన ఆరోపణ. 50% బూచిగా చూపించి అడ్డుకుంటున్నారు. కానీ ఆయా రాష్ట్రాల్లో చూస్తే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. శాతాల వ్యత్యాసం కేవలం సాకు మాత్రమే. కాపుల శ్రేయస్సు పట్ల ఈ ప్రభుత్వాలకు శ్రద్ధాశక్తులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో రిజర్వేషన్ల శాతం 59గా ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో అయితే 62%గా ఉంది. ఇక రాజస్థాన్లోనూ 54%గా ఉంది. మహారాష్ట్రలో అయితే ఏకంగా 75% రిజర్వేషన్లు అందిస్తున్నారు. బీజేపీతో కలిసి జనసేన మహారాష్ట్ర తరహా రిజర్వేషన్ విధానానికి ప్రయత్నించింది. కానీ ఇందుకు కాపు నాయకులుగా ముద్ర వేసుకుంటున్న ముద్రగడ గళం కలపలేకపోతున్నారు. ఇప్పుడు కూడా వైఎస్ జగన్ చేస్తున్న అంకెల గారడిని జనసేనాని ఎత్తిచూపడం వల్లే ముద్రగడ ఆ మాత్రమైనా మొక్కుబడి లేఖ రాస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజున శ్రీ ముద్రగడ పద్మనాభం గారు కాపుల గురించి ఒక లేఖను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాయడం జరిగింది. అయితే ఆ ఉత్తరంలో ఆయన ఇంకా అదే బేలతనాన్ని చూపిస్తూ ఆయన్ని అభ్యర్థించడమే తప్ప డిమాండ్ చేసినట్టుగా ఏమాత్రం అనిపించలేదు. మా పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక 4 రోజుల క్రితం ఇచ్చిన కాపు కార్పొరేషన్కి సంబంధించి ఇచ్చిన ఒక లేఖకు సంబంధించి వివరాలు చెప్పకుండా దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆయన మీద దాడి చేయడం జరిగింది. అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతోంది? ఆయన అడిగిన ప్రశ్నలో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, దానికి వివరణ ఇవ్వకుండా రకరకాలుగా ఆయన మీద దాడి చేయడం అసలు సమంజసమా? కాపులకంటూ ఏమేలు చేయని రాజశేఖర రెడ్డి పూజ్యులెలా అయ్యారు? అడిగిన వారికి అడగని వారికి తన సొత్తేదో రాసిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డిని దాన కర్ణుడిగా ఎలా అభివర్ణిస్తున్నారో అంతు చిక్కదు. కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల మధ్య గల మహిళలకు ఏటా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఓకే, బాగుంది. అక్కడితో అక్క మిగిలిన అన్ని పథకాల్లోని లబ్ధిదారులను కలగలిపి తాము కాపులకేదో 1,000 కోట్లు దారిపోస్తున్నట్లు కాకి లెక్కలు గుప్పిస్తోంది జగన్ సర్కార్. ఇదెక్కడి న్యాయం? కాపులపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే కాపు నేస్తం పథకం ప్రారంభమైందో అప్పటి నుంచి వివిధ పార్టీలో ఉన్న నాయకులకు కానీ అన్ని వర్గాలకు కూడా కాపుల మీద ప్రేమ ఎక్కువైపోయి ఎక్కువగా కాపు అంశాలని, రిజర్వేషన్ల అంశాలని తెర మీద తీసుకొచ్చి ఒక్కొక్కరు ఒక్క విధంగా కాపులతో ఆటలాడుకుంటా ఉన్నారు. అది చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే గత ప్రభుత్వం ఎన్ని రకాలుగా కూడా కాపులను మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కాపు మహిళలకి ఆర్థికంగా నిలదొక్కునేందుకు కాపు నేస్తం ఇచ్చి, కాపు నేస్తం పథకం అయితే మంచిదే, కాపు నేస్తం పథకం ద్వారా మేలు చేశారు కరెక్ట్గా ప్రభుత్వాన్ని, కాబట్టి మంచి చేసినప్పుడు పొగడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము పొగుడుతా ఉన్నాం. ఇది ఎంత మాత్రం తమ పట్ల చూపాల్సిన నిబద్ధత కానే కాదన్నది కాపుల ఆవేదన. కాపు రిజర్వేషన్కు కేవలం నాయకుల చిత్తశుద్ధి లోపం తప్ప మరేదీ అడ్డంకి కాదు. జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే మహారాష్ట్ర తరహాలో రిజర్వేషన్ల శాతం పెంచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆ ఊసే లేకుండా పోయింది. అసలు ఈ రిజర్వేషన్లు ఎందుకు? పేదరిక నిర్మూలనకా లేక వెనకబాటు తరిమి కొట్టడానికా? జనాభా తామాషా ప్రకారం ప్రభుత్వ సర్వీసుల్లో తగిన ప్రాధాన్యత ఉండకపోవడం అన్యాయం. కానీ రిజర్వేషన్లు అడుగుతుంటే పథకాల పేరిట 4 రూపాయలు వెదజల్లుతున్నారు. హోదాకు ప్యాకేజీకి ఎంత తేడా ఉందో రిజర్వేషన్కు కార్పొరేషన్కు అంత తేడా ఉంది. కానీ ఇదేం పట్టని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపుల మనోభావాలతో ఆటాడుకుంటున్నాయి. కాపులు సైతం తమకొస్తున్నటువంటి ఆ అత్యవసర డబ్బులు తీసుకోకుండా తమకు రిజర్వేషన్ మాత్రమే కావాలని నినదించాల్సిన అవసరం ఉంది.
తమ కోసం పోరాడుతున్న కాపు నేతలను ఈ దిశగా ప్రోత్సహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పాలకులు ఆడే ఈ మాయాజూదంలో పావులుగా మిగలడం వల్లే దశాబ్దాల నాటి కళ నెరవేరకుండా పోతోంది. అటు కేంద్రమైనా ఇటు రాష్ట్రమైనా ఈ విషయంలో వేస్తున్న అంచనాలు కరెక్టేనా? ఇంతా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? కాపులకంటూ కొన్ని పథకాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నాం, తద్వారా వారి వెతలు తీర్చేస్తున్నాం అని టముకేయటానికే తప్ప ప్రస్తుతం ఆయన చేస్తుంది ఎందుకైనా పనికొస్తుందా? రిజర్వేషన్లు కోరుతుంది ఎందుకు కాదు కదా. ఈ బేసిక్ రూల్ మర్చిపోవడం వల్లే ఈ రగడ. రిజర్వేషన్లు ఎందుకన్నా ప్రాథమిక సూత్రాన్ని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని ఆలోచిస్తే దానికదే దారి దొరుకుతుంది. రిజర్వేషన్లు ఎవరిష్టంగా వాళ్ళు ఇవ్వడానికి వీల్లేదని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఒకవేళ కొత్తగా రిజర్వేషన్ కల్పించాల్సి వస్తే ఒక కమిషన్ వెయ్యాలి. ఆ కమిషన్ విచారణ చేసి సిఫార్సు చేస్తే రిజర్వేషన్లు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టే చెప్పింది. కానీ కాపులకు రిజర్వేషన్ కల్పించే ప్రక్రియలో ఇవన్నీ జరిగినా సరే తగిన న్యాయమే జరగడం లేదు. అదే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. కీప్ వాచింగ్ 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.